ఫస్ట్ వచ్చేసి బెంగాల్ గవర్నర్. బెంగాల్ గవర్నర్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు. బెంగాల్ గవర్నర్ని గవర్నర్ జనరల్ ఆఫ్గా మార్చాడు. ఓకే, అప్పుడుకున్న బాంబే మరియు మద్రాస్ గవర్నర్లు ఇద్దరిని ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి ఆధీనులుగా చేశారు. దీని ద్వారా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే భారతదేశంలో కేంద్రీకృత ప్రభుత్వానికి ఈ చట్టం ద్వారా పునాది పడిందని చెప్పవచ్చు. ఇదే కేంద్రీకృత ప్రభుత్వానికి భారతదేశంలో తొలిమెట్టుగా అభివర్ణిస్తారనమాట. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, ది ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వచ్చేసి వారన్ హేస్టింగ్స్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే వారన్ హేస్టింగ్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, వారన్ హేస్టింగ్స్ యొక్క ప్రాముఖ్యత వచ్చేసి హిస్టరీలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో కలెక్టర్ల వ్యవస్థను ప్రవేశపెట్టినారు. కలెక్టర్ల వ్యవస్థను భారతదేశంలో మొట్టమొదటిగా ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు అంటే మనం వారన్ హేస్టింగ్స్గా చెప్పుకోవచ్చు అన్నమాట. ఆ తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి సలహాలు ఇవ్వటానికి 4 సభ్యులతో కూడిన ఒక కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేశారు. ఈ కార్యనిర్వాహక మండలి అనేది ఒకసారి గుర్తుంచుకోండి. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి సలహాలు ఇవ్వడానికి 4 సభ్యులతో కూడిన ఒక కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేశారు. అదేవిధంగా 1774లో కలకత్తాలోని పోర్ట్ విలియం కోటలో సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టును ఎక్కడ ఏర్పాటు చేశారంటే కలకత్తాలోని ఫోర్ట్ విలియంలో. మొట్టమొదటి సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు 3 సభ్యులతో కూడిన ఇతర న్యాయమూర్తులతో సుప్రీంకోర్టుని ఏర్పాటు చేశారన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం ముందే చెప్పుకున్నాం 1773 రెగ్యులేటింగ్ చట్టం అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపార కార్యకలాపాలను నియంత్రించడానికి చేసిన చట్టం. ఓకే, ఈ విధంగా నియంత్రించడానికి ఇక్కడ వచ్చేసి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏం చేస్తారు? ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చేసి బ్రిటన్ ప్రభుత్వానికి ప్రత్యక్షంగా అధీనులుగా ఉంటారన్నమాట. అంటే ఇక్కడ భారతదేశంలోని రెవెన్యూ, మిలిటరీ, పౌర, ఇతర సంబంధిత విషయాల గురించి వారు బ్రిటన్ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ఒక నివేదికను పంపిస్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఈ ఈస్ట్ ఇండియా కంపెనీలోని ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఈ ఉద్యోగస్తులు ఇతర వ్యాపార కార్యకలాపాలు నిర్వహించరాదు మరియు ప్రైవేటు వ్యక్తుల నుంచి బహుమతులు కానీ లంచాలు కానీ తీసుకొని రాదు అని చెప్పేసి 1773 రెగ్యులేటింగ్ చట్టం చేశారు. అయితే ఈ చట్టంలోని ఉన్న లోపాల వల్ల దీని తర్వాత 1784 పిట్స్ ఇండియా చట్టం చేయవలసి వచ్చింది. ఈ చట్టంలో లోపాలు ఏంటి? ఇక్కడ వచ్చేసి మనం ముందుగానే చెప్పుకున్నాం, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి 4 సభ్యులతో కూడిన ఒక కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేశారు అని చెప్తాం. అయితే వీరి విధి విధానాలు ఈ చట్టంలో లిఖించబడలేదు. ఓకే, అదే కాకుండా కేంద్రీకృత ప్రభుత్వం వల్ల ఇక్కడ ఉన్న అన్ని అంగాల మధ్య సమతుల్యత అనేది దెబ్బతింది. అందువల్ల బ్రిటన్ ప్రభుత్వం ఏం చేసింది, 1784లో
మరొక చట్టం చేసింది. దీన్నే పిట్స్ ఇండియా చట్టం అంటారు. లార్డ్ పిట్ అనే ఆయన బ్రిటన్ ప్రభుత్వంలో దీన్ని ప్రవేశపెట్టారు. ఓకే, మనం చెప్పుకున్నాం 1773లో ఉన్న కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను సవరించడానికి 1784 అనే చట్టం 1784 పిట్స్ ఇండియా చట్టం అనేది చేశారు. ఓకే, ఈ లోపాలను ఏ విధంగా సవరించారు అనేది చూస్తే, కార్యనిర్వాహక మండలిలోని సభ్యుల సంఖ్యను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి సలహాలు ఇవ్వడానికి ఏర్పాటు చేసిన కార్యనిర్వాహక మండలి సభ్యుల సంఖ్యను 4 నుంచి 3కు తగ్గించారు. ఓకే, 3కు తగ్గించి వీరికి శాసన మరియు కార్యనిర్వాహక వ్యవహారాలలో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి వీరు సలహాలు ఇస్తారు. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ 1784 చట్టంలో చూసుకుంటే, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ విధంగా 2 విభాగాలను ఏర్పాటు చేశారు. ఓకే, ఇక్కడ మనం సమతుల్యత దెబ్బతింది అని అనుకున్నాం. ఆ సమతుల్యతను సవరించడానికి ఏం చేశారంటే, ఆ బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ 2 విభాగాలు ఏర్పాటు చేశారు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ దీని యొక్క ముఖ్యమైన ఇదేంటంటే, ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేది రెవెన్యూ వ్యవహారాలు మాత్రమే చూస్తుంది. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏం చూస్తుంది? కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వాణిజ్య కార్యకలాపాలు మాత్రమే చూస్తుంది. దీనివల్ల సమతుల్యత అనేది ఏర్పడింది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ రెవెన్యూ వ్యవహారాలు చూస్తుంది, ఇది వాణిజ్య కార్యకలాపాలలో ఎలాంటి తలదొచ్చదు. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చేసి వాణిజ్య కార్యకలాపాలు మాత్రమే చూస్తుంది, రెవెన్యూ వ్యవహారాల్లో తలదొచ్చదు. దీన్నే భారతదేశంలో మొట్టమొదటి ద్వంద్వ ప్రభుత్వంగా చెప్పుకోవచ్చు. పిట్స్ ఇండియా చట్టం యొక్క ఇంపార్టెంట్ అంటే, భారతదేశంలో ద్వంద్వ ప్రభుత్వానికి నాంది పలికిన చట్టం పిట్స్ ఇండియా చట్టం. ఓకే, నెక్స్ట్ 1813 చార్టర్ చట్టం. ఓకే, అయితే ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పదలుచుకున్నాను. 1773 రెగ్యులేటింగ్ చట్టం. ప్రతి రెగ్యులేటింగ్ చట్టంలో, ప్రతి చార్టర్ చట్టంలో ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి ఈస్ట్ ఇండియా కార్యకలాపాలు భారతదేశంలో ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి పొడిగించుకుంటూ వచ్చారు. అంటే చార్టర్ అంటే ఒప్పందం. ఇది దేనికి మధ్య జరిగింది ఒప్పందం? ఈస్ట్ ఇండియా కంపెనీకి మరియు బ్రిటన్ ప్రభుత్వానికి జరిగింది. ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలో వ్యాపార కార్యకలాపాలు చేసుకోవడానికి ఈస్ట్ ఇండియా కంపెనీకి బ్రిటన్ ప్రభుత్వం ఇచ్చిన చార్టర్, అంటే బ్రిటన్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందమే ఈ చట్టాలు. ఓకే, 1773. అయితే 1784లో కొన్ని లోపాలను సరిదిద్దడానికి 1784లో చట్టం చేశారు. 1773 20 చేసుకుంటే 1793. 1793లో ఒక చట్టం చేశారు. ఈ చట్టం ఏం చేశారు? ఇంకో 20 సంవత్సరాలకు ఒకసారి ఇంకో 20 సంవత్సరాలకు ఒప్పందం చేసుకున్నారు. అయితే దీనికి అంత ప్రాముఖ్యత ఏమీ లేదు. దీంట్లో ఏంటంటే, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని ఇంకా బలపరిచారు. అంటే ఆయనకు వీటో అధికారాన్ని కల్పించారు. మరొక 20 సంవత్సరాలు ఈ చట్టాన్ని పొడిగించారు. అదే 1813 చార్టర్ చట్టం. ఈ చట్టం చాలా ముఖ్యమైనది. 1813 చార్టర్ చట్టం. 1813 అనగానే మనకు కొన్ని విషయాలు గుర్తొస్తాయి. భారతదేశంలో మిషనరీలను అనుమతించిన చట్టం. ఓకే, అంటే మిషనరీలు భారతదేశంలో రావటం వల్ల ఏం జరిగింది
ఓకే, అంటే మత వ్యాప్తి జరిగింది మరియు విద్యాభివృద్ధి జరిగింది. భారతదేశంలో 1813లో భారతదేశంలో ఇతర మిషనరీలు వచ్చి విద్యా వ్యాప్తికి మరియు మత వ్యాప్తికి మరియు ఆసుపత్రులు ఇలాంటివి కట్టుకోవడానికి అనుమతించారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, ఇతర వ్యాపార సంస్థలకు కూడా భారతదేశంలో వ్యాపారం చేసుకునే అనుమతి కల్పించారు. దీని వలన ఏం జరిగింది? ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుత్తాధిపత్యానికి గండిపడింది. నెక్స్ట్, భారతదేశంలో విద్యా అభివృద్ధికి 1,00,000 రూపాయల నిధిని ఏర్పాటు చేశారు. ఓకే, భారతదేశంలో విద్యా అభివృద్ధికి అంటే విద్యా అధ్యయనానికి అని చెప్పుకోవచ్చు మనం. అంటే మాతృభాషలో విద్య బోధించాలా లేదా ఆంగ్ల మాతృకలో విద్యను బోధించాలా అనే అధ్యయనానికి 1,00,000 రూపాయల నిధిని కేటాయించారు. ఓకే, ఇది 1813 చార్టర్ చట్టం. రెగ్యులర్గా మరొక 20 సంవత్సరాలని ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం చేసుకోవడానికి మరొక 20 సంవత్సరాలకి అనుమతి ఇచ్చారు.